నమస్కారం. ఈరోజు మనం సైబర్ సెక్యూరిటీ గురించి లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా ఆమ్, 2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఎలా ఉండబోతోంది అనేది. ఇది ఇప్పుడు ఏదో ఫ్యాన్సీ యాడ్ ఆన్ కాదు, ఒక రకంగా చెప్పాలంటే పునాది రాయిగా మారిపోయింది. అవును, ఖచ్చితంగా. దాడులు రోజురోజుకు తెలివిగా ఆమ్, చాలా వేగంగా మారుతున్నాయి కదా. అవునవును. అందుకే మనం ఈ రోజు చర్చిస్తున్న ఈ రిపోర్ట్ ప్రకారం కొన్ని ఏఐ సాధనాలు తప్పనిసరి అయ్యాయి. ఈరోజు మన లక్ష్యమేంటంటే ఈ టూల్స్లో ఏవి నిజంగా గేమ్ చేంజర్స్, వాటి వెనుక ఉన్న అసలు ఆలోచన ఏమిటి, ఆ, అసలు ఏవి నేర్చుకోవాలి అనే దానిమీద కూడా. అవును. ఈ రంగంలో ఉన్నవాళ్లకు ఏది ఎక్కువ ఉపయోగపడుతుందో లోతుగా చూద్దాం. నిజానికి మొదట అసలు ఏఐ ఎందుకు ఇంత అవసరమో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పాత పద్ధతిలో అంటే మనకు తెలిసిన వైరస్ల లిస్ట్ ఒకటి పట్టుకుని వాటి కోసం వెతికేవాళ్లం. ఓకే. కానీ ఇప్పుడు దాడులు చేసేవాళ్లు కూడా ఏఐని వాడుతున్నారు. ప్రతిసారి కొత్త రకం మాల్వేర్ను సృష్టిస్తున్నారు. అంటే పాత నేరస్తుల ఫోటో ఆల్బం పట్టుకుని కొత్త దొంగలని వెతకడం లాంటిదనుమాట. అది అస్సలు పనిచేయదు కదా. సరిగ్గా అదే. మనం చూస్తున్న సమాచారం ప్రకారం ఒక డేటా ఉల్లంఘన వల్ల సగటున 4.4 మిలియన్ల నష్టం వస్తోందంటే. అవును, పరిస్థితి తీవ్రత చాలా ఎక్కువ. అందుకే ఈ రంగంలో పెట్టుబడులు కూడా భారీగా పెరుగుతున్నాయి. కరెక్ట్. 2030 నాటికి 500 బిలియన్ల మార్కెట్ అవుతుందని అంచనా. ఇక్కడే అసలు మార్పొచ్చింది. ఏంటది? ఆధునిక ఏఐ టూల్స్ బిహేవియరల్ అనాలిటిక్స్ అంటే ప్రవర్తనా విశ్లేషణను ఉపయోగిస్తాయి. ప్రవర్తన విశ్లేషణ అంటే? అంటే అవి ఒక నెట్వర్క్లో ఏది సాధారణమైన ప్రవర్తనో ముందుగా నేర్చుకుంటాయి. దానికి భిన్నంగా ఏ చిన్న తేడా కనిపించినా సరే వెంటనే పసిగడతాయి. ఓ, అలాగా. దీనివల్ల మునుపన్నడు చూడని జీరోడే దాడులను కూడా పట్టుకోవచ్చు. ఓకే. ఈ ప్రవర్తనా విశ్లేషణ అనే కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. మరి దీని ఆచరణలో పెడుతున్న కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఏవి? ఈ రిపోర్ట్ కొన్నిటిని హైలైట్ చేసింది కదా. అవును, చాలా ఉన్నాయి. ఉదాహరణకు డార్క్ ట్రేస్ గురించి చూస్తే దాని వెనుకున్న ఆలోచనే చాలా విప్లవాత్మకమైనది. ఎలా? అది మానవ రోగనిరోధక వ్యవస్థ లాంటిదనమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ లాగానా? అవును, మన శరీరానికి ఏది సహజమో తెలుసు కాబట్టి బయటినుంచి ఏదొచ్చినా వెంటనే గుర్తిస్తుంది కదా. నిజమే. అలాగే డార్క్ ట్రేస్ కూడా నెట్వర్క్లో ఏది సాధారణమో నేర్చుకుని తెలియని ప్రమాదాలను సైతం గుర్తిస్తుంది. చాలా బావుంది. ఇక ఎండ్ పాయింట్ అంటే మన కంప్యూటర్లు, ఫోన్లను రక్షించే విషయంలో క్రౌడ్ స్ట్రైక్ ఫాల్కన్, సెంటినెల్-1 గురించి కూడా రాశారు. ఈ రెండు ఒకేలాంటివేనా? ఆ, చాలా మంచి ప్రశ్న. రెండూ ఎండ్ పాయింట్ రక్షణలో చాలా బలంగా ఉన్నాయి. కాని వాటి విధానంలో ఒక కీలకమైన తేడా ఉంది. అదేంటి? క్రౌడ్ స్ట్రైక్ దాడి చేసేవారి ప్రవర్తనను పసిగట్టడంలో చాలా ముందుంది. కాని సెంటినెల్-1 ఒక అడుగు ముందుకేసి ఎలాంటి మనిషి ప్రమేయం లేకుండానే దాడినాపేస్తుంది. ఓ, ఆటోమేటిక్గానా? అవును, అంతేకాదు ర్యాన్సమ్వేర్ లాంటి వాటి వల్ల జరిగిన నష్టాన్ని కూడా ఆటోమేటిక్గా వెనక్కి తీసుకెళ్లగలదు. దీన్నే అటానమస్ రెస్పాన్స్ అంటారు. ఇక మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఎక్స్డిఆర్ అండ్ సెక్యూరిటీ కోపైలట్ గురించి కూడా ఉంది. ఇక్కడ ఎక్స్డిఆర్ అంటే ఏమిటి? ఇది ఇప్పటికి ఉన్న వాటికి ఎలా భిన్నం? ఎక్స్డిఆర్ అంటే ఎక్స్టెండెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. ఎక్స్టెండెడ్ అంటే ఇది కేవలం కంప్యూటర్లనే కాకుండా ఈమెయిల్స్, క్లౌడ్ అప్లికేషన్స్ ఇలా అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి రక్షణ కల్పిస్తోంది. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లాగా. కరెక్ట్. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు వాడుతున్న సంస్థలకు ఇది చాలా సులభంగా కలిసిపోతుంది. దీనిలోని కోపైలట్ ఒక అసిస్టెంట్ లాంటిది. అసిస్టెంట్? అవును, మనం మామూలు భాషలో ప్రశ్నలు అడిగితే కూడా అది ముప్పు విశ్లేషణలను అందిస్తుంది. అంటే ఒక సంస్థ తమ అవసరాలకు తగ్గట్టు సరైన టూల్ను ఎంచుకోవాలన్నమాట. ఖచ్చితంగా. మరి భవిష్యత్తులో ఈ రంగం ఎలా ఉండబోతోంది? ఈ టూల్స్ అన్నీ వస్తే ఇక మానవ నిపుణుల అవసరం తగ్గిపోతుందా? అస్సలు తగ్గదు. కానీ వారి పాత్ర మారుతుంది. ఎలా? భవిష్యత్తులో సెక్యూరిటీ ఆపరేషన్స్ మరింత ఆటోమేటెడ్ అవుతాయి, నిజమే. అయితే ఏఐ సాధనాలు మానవ విశ్లేషకులను రీప్లేస్ చేయవు. అవి వారి చేతికి పదునైన ఆయుధాలుగా మారతాయి. క్లిష్టమైన సమస్యలపై దృష్టి పెట్టడానికి వాళ్లకు సహాయపడతాయి. అంటే వాళ్ల పని సులభమవుతుంది. అవును, అందుకే మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, ఆటోమేషన్ వంటి నైపుణ్యాలు చాలా అవసరమవుతాయి. మనం చర్చించిన దాన్ని బట్టి చూస్తే ఏఐ అనేది సైబర్ సెక్యూరిటీలో కేవలం ఒక టూల్ కాదు, ఇది మన రక్షణ వ్యూహాన్నే మార్చే ఒక కొత్త ఆలోచన విధానం. సరిగ్గా చెప్పారు. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తోంది. అదేమిటి? ఏఐ వ్యవస్థలు
స్వయంగా ప్రమాదాలను గుర్తించి వాటిని పరిష్కరించడంలో మరింత సమర్థవంతంగా మారుతున్నప్పుడు మానవ పర్యవేక్షణ, నైతిక సరిహద్దుల మధ్య సరైన సమతుల్యతను ఎలా సాధించాలి? మంచి పాయింట్. లకు దారితీసే అవకాశం ఉందా? ఈ అంశంపై ఆలోచించడం భవిష్యత్తు భద్రతకు చాలా అవసరం.